తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ధనుసు రాశి యొక్క రాశి ఫలాలు ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా కలిసి రాబోతోంది? విద్య, ఉద్యోగం, అలాగే వివాహ యోగం గురించి తెలియచేయండి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ధనుసు రాశి వారికి ఈ మాసంలో కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఏర్పడబోతుంది. కనుక ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా ఆర్థిక పరంగా కానీ శారీరక మానసిక పరంగా కానీ ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోండి. అలాగే ఇక మిగతా విషయాల్లోకి వస్తే కనుక వివాహం కానటువంటి వారికి శుభవార్త వినవేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే వివాహం కుదిరేటటువంటి అవకాశం కానీ ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం జరిగేటటువంటి సూచనలు ఈ మాసంలో తప్పకుండా ఈ యొక్క జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి మంచి విద్యా భవిష్యత్తు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఉద్యోగం కోసం ఎన్నో నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ మాసం శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ అవకాశాలు ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళ స్థాయికి మించినటువంటిది కాకపోయినా సరే ఏదో ఒక ఉద్యోగంలో చేరుకుపోదాము మొదట అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఉద్యోగం అనేటటువంటి ప్రారంభ దశ ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళ యొక్క పరిస్థితులు ఈ మాసం మొత్తం కనుక ఓవరాల్గా చూసుకుంటే శుభ ఫలితాలే ఉన్నాయి తప్ప అశుభ ఫలితాలు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా కానీ లేదా వృత్తి వ్యాపారాల రీత్యా చూసుకున్నా కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో వీళ్ళు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా చిక్కులు చికాకుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు లేదా కోర్టు వ్యవహారాదుల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా చిక్కుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. లేదు అని అంటే కనుక వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క దారిద్ర్యం కూడా మనకు అంటుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మన పని ఏంటో మనం చూసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు, దృఢంగా ఉంటూ ఉంటారు. అలాగే ఇంటి యందు ఏదైనా శుభకార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. దానికోసం డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. అప్పులు చేసుకోవడం కానీ లేదా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏదైనా తనఖా పెట్టి అంటే ఏదైనా షూరిటీ లాంటిది పెట్టి డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడతాయి. కనుక అలాంటివి కొన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. తాహతకు మించి మీరు వెళ్ళకండి. తాహతకు మించి వెళ్ళినట్టయితే మళ్ళీ రుణం తీరడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి వీలైనంత వరకు మీ తాహత ఎంత ఉందో మీ స్తోమత ఎంత ఉందో అంతవరకే మీరు ప్రయత్నం చేసేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. ఈ రాబోయేటటువంటి ఈ ఆగస్టు మాసం కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. కొద్దిగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా ఓవరాల్గా అన్నీ చూసుకున్నా అన్ని లాభదాయకంగానే కనిపిస్తున్నాయి. పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే శని ప్రభావం వల్ల వీళ్ళు ఒక చోట నిలబడరు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, లేదు అని అంటే కనుక చెడు వ్యసనకు బానిస కావడము, లేదా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడము, జల్సాలు చేయడం, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అవి కాస్త తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితం సజావుగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళు ఈ మాసంలో ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలి? మీరు అంటున్నారు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త పడాలి అని చెప్పేసి. కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు, అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో కూడా తెలియజేయండి. అయితే ఈ ధనుస్సు రాశి వారు కనుక ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామిని ప్రతి శనివారం కానీ
మంగళవారం కానీ దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అక్కడికి వెళితే తప్పకుండా 11 ప్రదక్షిణలు చేసి మీరు స్వామివారి దగ్గర ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళి మీ వ్యవహారాదులు, మీ కార్యకలాపాలు సాగించుకున్నట్టయితే అందులో మీకు శుభం లాభం కలుగుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ తగలకుండా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాదులకు వస్తే గనక ఈ యొక్క ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో కానివ్వండి, లేదా ప్రొఫెసర్ వృత్తిలో కానివ్వండి, ఇలాంటి వృత్తిలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకా కొత్త ఫైనాన్స్ ప్రారంభం చేద్దాము, కొత్త బిజినెస్ రూట్ని ఎంచుకుందాము అనేటటువంటి ఆలోచనలో ఎక్కువగా ధనుసు రాశి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ధనుసు రాశి వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంతో వీళ్ళు కొత్త కొత్త రూట్స్ని ఎంచుకొని అందులో ఇన్కమ్ సోర్స్ని పెంచుకుందాము అనేటటువంటి ఆలోచన దృక్పథం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ ఇలాంటివి ప్రారంభం చేయడం వల్ల, ఇలాంటి బిజినెస్ని ఎంచుకోవడం వల్ల వీళ్ళకు మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శివ.